ఓం శాంతి. సాకార మురళి. ఈరోజు డేటు 10/1/25. मीठे बच्चे, बाप तुम्हें ज्ञान योग की खुराक खिलाकर जबरदस्त खातरी करते हैं. బాగా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, తండ్రి మీకు జ్ఞానం యోగం అనే టానిక్ తాకిచ్చి జబర్దస్తు సత్కారము చేస్తున్నారు. तो सदै खुश मौज में रहो और श्रीमत अनुसार सबकी खातरी करते जाओ. అంటే ఎల్లప్పుడూ కూడా ఖుషి ఆనందంలో ఉండండి మరియు శ్రీమత అనుసారంగా అందరికీ సత్కారము చేస్తూ వెళ్ళండి. ఈరోజు ప్రశ్న, ये संगम पर आपके पास सबसे अमूल्य चीज कौन सी है जिसकी संभाल करनी है. ఈ సంగమ యుగంలో మీ దగ్గర అందరికీ అమూల్యమైన వస్తువు యావది, దాన్ని సంభాలన చేయాలి. జవాబు, इस पुरुषोत्तम ब्राह्मण कुल में आपकी ये जीवन अमूल्य है, इसलिए शरीर की संभाल जरूर करनी. ఈ పురుషోత్తమ బ్రాహ్మణ కులంలో మీ జీవితము చాలా అమూల్యమైనది, అందుకొరకు ఈ శరీరాన్ని చాలా మంచిగా సంపాదన చేయండి. ऐसे नहीं ये तो मिट्टी का पुतला है, कहाँ ये कलास हो जाए. नहीं, అలా కాదు, ఇది మట్టి బొమ్మ, ఎక్కడైనా సమాప్తి అయిపోని కాదు. इसको जीते रखना, कोई बीमार होते उनसे तंग नहीं होनी चाहिए. దీన్ని మంచిగా జీవించుకొని కాపాడుకోవాలి. అనారోగ్యం వస్తే దాన్ని ఇంకా ఇబ్బంది పడకూడదు. उनको बोलो तुम शिव बाबा को याद करो, जितना याद करेंगे उतना पाप करते जाए. వాళ్ళకి చెప్పండి, శివ బాబాని స్మృతి చేయండి, ఎంత స్మృతి చేస్తారో అంత పాపాలు నశిస్తూ ఉంటుంది. उनकी सर्विस करनी चाहिए, जीते रहे शिव बाबा को याद करता रहे. వాళ్ళొక సేవ కూడా చేయండి, బతికింటూ ఉండి బాబాని స్మృతి చేస్తూ ఉండి. ज्ञान का तीसरा नेत्र देने वाला रूहानी बाप बैठ रूहानी बच्चों को समझा. జ్ఞానం ఒక మూడో నేత్రాన్ని ఇచ్చే ఆత్మిక తండ్రి ఆత్మీయ పిల్లలకి చెప్తూ ఉన్నారు. ज्ञान का तीसरा नेत्र सिवाय बाप के और कोई दे नहीं सकता. अभी तुम बच्चों को ज्ञान का तीसरा नेत्र मिला है. జ్ఞానం అనే మూడో నేత్రము బాబా తప్ప ఇంకా ఎవరు ఇయ్యలేరు. ఇప్పుడు మీరు పిల్లలు జ్ఞానం అనే నేత్రము మీకు దొరికింది కదా. अभी तुम बच्चे जानते हो कि ये पुरानी दुनिया बदलने वाले हैं. बेचारे मनुष्य नहीं जानते कौन बदलाने वाले और कैसे बदलाते. ఇప్పుడు మీ పిల్లలకి తెలిసింది ఈ పాత ప్రపంచము పరివర్తన. పాపం మనుషులకు తెలియదు పరివర్తన అవుతుంది మరియు ఎలాగైతుంది. क्योंकि उनको ज्ञान का तीसरा नेत्र ही नहीं है. तुम बच्चों को अभी ज्ञान का तीसरा नेत्र मिला है, जिससे तुम सृष्टि के आदि मध्य अंत को ध्यान दे. ఎందుకంటే వాళ్ళకి జ్ఞానం అనే మూడో నేత్రమే దొరకలేదు. మీ పిల్లలకి ఇప్పుడు జ్ఞానం అనే మూడో నేత్రం దొరికింది. దీని నుండి మీరు సృష్టి ఒక ఆది మధ్య అంత్యాన్ని తెలుసుకుంటారు. ये है ज्ञान की सैक्रिन, सैक्रिन की एक बूंद भी कितनी मीठी होती है. ఇదేంటి జ్ఞానం అనే ఒక డ్రాప్ కూడా సైక్రిన్ ఎంత మధురంగా ఉంటుంది కదా. ज्ञान का एक ही अक्षर है मनमनाभो, ये अक्षर कितना मीठा. జ్ఞానము ఒకే అక్షరం మన్మనాభం, ఆ అక్షరము ఎంత మధురంగా ఉంటుంది కదా. अपने को आत्मा समझ बाबा को याद करो, बाप शांतिधाम सुखधाम का रास्ता बता. మిమ్మల్ని మీరు ఆత్మ అని తెలుసుకుని తండ్రిని స్మృతి చేయండి. తండ్రి శాంతిధామము మరి సుఖధామము ఒక దారిని చూపిస్తూ ఉన్నారు. बाप आए हैं बच्चों को स्वर्ग का वर्षा देने, तो बच्चों को कितना खुशी रहनी चाहिए. తండ్రి వచ్చినారు పిల్లలకి స్వర్గం అనే ఆస్తిని ఇచ్చేదాన్ని. పిల్లలకి ఎంత ఖుషి ఉండాలి కదా. कहते भी है खुशी जैसा खुराक नहीं, तो जो सदैव खुश मौज में रहते उनके लिए ये जैसी खुराक होती.
అంటుంటారు ఖుషి అనేది ఒక టానిక్ లాగా, దాని ముందు ఇంకేమీ అంత పెద్దది కాదు. ఎల్లప్పుడూ ఖుషి ఆనందంతో ఉండండి, అది ఒక టానిక్ లాగా ఉంటుంది. 21 जन्म मौज में रहने की ये जबरदस्त खुराक है, ये खुराक सदैव एक दो को खिलाते रहो. 21 జన్మము ఆనందంగా ఉండేదానికి జబర్దస్త్ టానిక్. ఈ ఒక టానిక్ ఎల్లప్పుడూ ఒకరు ఇంకొకరికి ఇస్తూ ఉండండి. ये है एक दो की जबरदस्त खातरी, ऐसी खातरी और कोई मनुष्य मनुष्य की करना सकता. ఇదైంది ఒకరు ఇంకొకరికి జబర్దస్తు సత్కారం చేసింది. ఇటువంటి సత్కారము ఏ మనిషి మనిషికి చేయలేరు. तुम बच्चे श्रीमत पर सबकी रूहानी खातरी करते हो, सच्ची सच्ची खुराक कैराफ भी ये है जिसको बाबा परिचित. మీరు పిల్లలు శ్రీమత అనుసారంగా అందరికీ ఆత్మిక సత్కారం చేస్తారు. సత్యమైన ఖుషి అనే సత్కారము ఇదే అయింది. బాబా ఒక పరిచయాన్ని అందరికీ ఇచ్చేది. मेरे बच्चे जानते बेहद के बाप द्वारा हमको जीवन मुक्ति की सौगात मिलती. सतयुग में भारत जीवन मुक्तता पावनता. మధురమైన పిల్లలకి తెలుసు అనంతమైన తండ్రి ద్వారా మనకి జీవన్ ముక్తి అనే సత్కారం దొరుకుతుంది. సత్యుగంలో భారతము జీవన్ ముక్తిగా ఉండేది, పావనంగా ఉండేది. बाप बहुत बड़ी ऊंची खुराक देते तब तो गायन है, अतीन्द्रिय सुख पूछना हो तो गोप गोपी से पूछ. తండ్రి చాలా పెద్ద ఉన్నతమైన టానిక్ మనకి ఇస్తారు, అందుకే గాయనం కూడా ఉంది. అతీంద్రియ సుఖాన్ని అడగాలి అంటే గోప గోపిలతో అడగండి. ये ज्ञान और योग की कितनी फर्स्ट क्लास वंडरफुल खुराक है और ये खुराक एक ही रूहानी सर्जन के पास. ఈ జ్ఞానము మరియు యోగం అనేది ఎంత ఫస్ట్ క్లాస్ వండర్ఫుల్ టానిక్ అయింది. ఈ ఒక టానిక్ ఒక ఆత్మిక సర్జన్ దగ్గరే ఉంటుంది. और किसको इस खुराक का मालूम नहीं, बाबा कहते मीठे बच्चे तुम्हारे लिए अतेली पर सौगात ले आया. ఇంకా ఎవరికి కూడా ఈ ఒక టానిక్ గురించి తెలియదు. బాబా అంటుంటారు, మధురమైన పిల్లలారా మీ కొరకు నేను అరిచేతిలో ఈ ఒక గిఫ్ట్ని తీసుకుని వచ్చినాను. मुक्ति जीवन मुक्ति की ये सौगात मेरे पास ही रहती, कलप कलप में ही आकर तुमको ये सौगात देता, फिर राम छीन लेता है. ముక్తి జీవన్ ముక్తి అనే ఒక గిఫ్ట్ బాబా దగ్గరే ఉంటుంది. కల్పకల్పము నేనే వచ్చి మీకు ఈ ఒక గిఫ్ట్ ఇస్తాను, తర్వాత రావణుడు దీన్ని లాక్కుంటాడు. तो अभी तुम बच्चों को कितना खुशी का पारा चढ़ा रहना चाहिए. तुम जानते हो हमारा एक ही बाप है, टीचर और सच्चा सच्चा सतगुरु है जो हमको साथ ले जाते हैं. ఇప్పుడు మీ పిల్లలకి ఎంత ఖుషి అనే పార పెరగాలి. మీకు తెలుసు మనకి ఒక తండ్రి, టీచర్, సత్యమైన సద్గురు ఉండాలి. వాళ్ళే మనల్ని తోడు తీసుకుని వెళ్తారు. మోస్ట్ బిలీవెడ్ బాబా సే విశ్వ కి బాదుషాయి మిల్తీ ఏ కమ్ బాత్ హై. చాలా మధురమైన తండ్రిని ఇంకా విశ్వం అనే రాజ్య భాగ్యం దొరుకుతుంది, ఇదేం తక్కువ విషయమా? बच्चों को सदैव हर्षित रहनी चाहिए. गॉडली स्टूडेंट लाइफ इज दी बेस्ट है, ये अभी का ही गायन है. పిల్లలకి ఎల్లప్పుడూ కూడా హర్షితంగా ఉండాలి. గాడ్లీ స్టూడెంట్ జీవితము ఎంత మంచి జీవితం కదా, ఇప్పుడు మీ ఒక గాయనం ఉంది. फिर नई दुनिया में तो सदैव खुशियां मनाते रहेंगे. दुनिया नहीं जानती कि सच्ची सच्ची खुशियां कब मनाई जाए. తర్వాత కొత్త ప్రపంచంలో మీరు ఎల్లప్పుడూ ఖుషీని ఆచరిస్తూ ఉంటారు. ప్రపంచంలో ఎవరికి తెలీదు సత్యమైన ఖుషి ఎప్పుడు ఆచరించాలి. मनुष्यों को तो सत्युग का ज्ञान ही नहीं तो यहाँ ही मनाते रहते, परंतु इस पुरानी तमोप्रदी दुनिया में खुशी कहाँ से आए.
यहाँ तो त्राही त्राही करते रहते कितना दुख की दुनिया है. మనుషులకి సత్యముఖ జ్ఞానమే లేదు ఇక్కడ ఆచరించేదానికి. అయితే ఈ పాత ప్రపంచం తమో ప్రధాన ప్రపంచంలా ఖుషి ఎక్కడి ఇంకా వస్తుంది? ఇక్కడైతే ఆహాకారం చేస్తూ ఉంటారు. ఎంత దుఃఖమైన ప్రపంచం కదా. बाप तुम बच्चों को कितना सहज रास्ता बताते, गृहस्थ व्यवहार में रहते कमल फूल समान रहो. తండ్రి మీ పిల్లలకి ఎంత సహజమైన దారి చూపిస్తున్నారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా ఉన్నారు. దంతాదోరి आदि करते हुए मुझे याद करो, जैसे आशिक और माशिक होते वो तो एक दो को याद करते रहते हैं. వ్యాపారం వ్యవహారం చేస్తూ కూడా నన్ను స్మృతి చేయండి. ఎలాగా ఒక ప్రియతముడు ప్రియతముని స్మృతి చేస్తారో వాళ్ళు ఒకరు ఇంకొకరిని స్మృతి చేస్తుంటారు కదా, అలాగా. वह उनका आशिक ये इनका माशिक होता, यहाँ वो बात नहीं. यहाँ तो तुम सभी का माशिक के जन्म जन्मांतर के आशिक रहते. వాళ్ళు వీళ్ళకి ప్రియతముడైతే వీళ్ళు వాళ్ళకి ప్రియతమ. ఇక్కడ ఆ విషయం లేదు. ఇక్కడ మీరందరూ కూడా ప్రియతమలే. జన్మ జన్మాంతరానికి ప్రియతముడు బాబానే కదా. बाप तुम्हारा कभी आशिक नहीं बनता, तुम इस माशिक को आने लिए याद करते आए. బాబా మీకు ఎప్పుడూ ప్రియతముడు కాదు. అతన్ని ఆ ప్రియతమని మనం స్మృతి చేస్తూ వచ్చినాం కదా. जब दुख जास्ती होता तो जास्ती सिमरन करते, तब तो गायन भी है. दुख में सिमरन सब करे, सुख में करे ना कोई. ఎక్కడ దుఃఖం ఎక్కువైపోతుందో అక్కడ స్మృతి కూడా చేస్తూ ఉంటారు. అందుకే గాయనం కూడా ఉంది. దుఃఖంలో అందరూ స్మృతి చేస్తారు, సుఖం అయితే ఎవరికీ లేదు. ये समय जैसे बाप सर्वशक्तिवान है, दिन प्रतिदिन माया भी सर्वशक्तिवान है, तमो प्रधान होती जाती. इसलिए आप बाबा कहते मीठे बच्चे देही अभिमानी बनो. ఈ సమయము బాబా సర్వశక్తివంతుడు. రోజు రోజు కూడా మాయ సర్వశక్తివంతునిగా అవుతుంది, ఇంకా తమో ప్రధానంగా అవుతుంది. అందుకొరకే బాబా అంటారు, మధురమైన పిల్లలారా ఆత్మిక స్మృతిలో ఉండండి. अपने को आत्मा समझ मुझ बाबा को याद करो और साथ साथ दैवी गुण भी धारण करो, तुम ऐसे लक्ष्मी नारायण बनेंगे. మిమ్మల్ని మీరు ఆత్మ అని తెలుసుకొని నా తండ్రిని స్మృతి చేయండి. తోడు తోడు దైవీ గుణాలు కూడా ధారణ చేయండి. ఈ లక్ష్మీ నారాయణ లాగా అవుతారు. इस पढ़ाई में मुख्य बात ही याद की है, ऊंचते ऊंच बाप को बहुत प्यार स्नेह से याद करना चाहिए. ఈ యొక్క చదువులో ముఖ్యమైన మాట తండ్రిని స్మృతి చేయాలి. ఉన్నతమైన తండ్రిని చాలా ప్రేమంగా స్నేహంతో స్మృతి చేయండి. वह ऊंचते ऊंच बाप ही नई दुनिया स्थापन करने वाला है. बाबा कहते मैं आया हूं तुम बच्चों को विश्व का मालिक बनाने, इसलिए अब मुझे याद करो तो तुम्हारे अनेक जन्मों के पाप कट जाएंगे. ఉన్నతమైన తండ్రి కొత్త ప్రపంచముక స్థాపన చేసేవాడు. బాబా అంటారు, నేను వచ్చినాను పిల్లలకి విశ్వానికి మాలికలుగా చేసి. అందుకొరకు మీరు నన్ను స్మృతి చేయండి. అప్పుడు ఎన్నో జన్మాలుక పాపాలు నశిస్తాయి. पतित पावन बाबा कहते तुम बहुत पतित बन गए हो, इसलिए अब मुझे याद करो तो तुम पावन बन और पावन दुनिया का मालिक बन जाएंगे. పతిత పావనుడైతే తండ్రి అంటారు, మీరు చాలా పతితలైపోయినారు, అందుకే నన్ను స్మృతి చేయండి. అప్పుడు మీరు పావనమయ్యి పావన ప్రపంచానికి మాలికలైతారు. पतित पावन बाबा को ही बुलाते, अब बाबा आए तो जरूर पावन बनना पड़े. పతిత పావన తండ్రిని పిలుస్తుంటారు. ఇప్పుడు బాబా వచ్చినారు అంటే ఖచ్చితంగా పావనం కావాలి కదా.
दुख हरता सुख करता है, बरोबर सतयुग में पावन दुनिया थी तो सभी सुखी थे. దుఃఖహర్తడు సుఖకర్తడు కదా. ఖచ్చితంగా సత్యుగంలో పావనమైన ప్రపంచం ఉండేది. ఇప్పుడైతే లేదు, అందరూ సుఖంగా ఉండేవాళ్ళు. आप बाप फिर से कहते बच्चे शांतिधाम सुखधाम को याद करते रहो, अभी है संगम. ఇప్పుడు బాబా అంటున్నారు, పిల్లలారా శాంతిధామము సుఖధామాన్ని స్మృతి చేయండి, ఇప్పుడైంది సంగమైపు. कि भैया तुमको इस पार से उस पार ले जाते, नैया कोई एक नहीं, सारी दुनिया जैसे एक बड़ी जहाज है, उसको पार ले जाता. నావ పారు చేయాలి ఈ తీరం ఇంకా ఆ తీరాన్ని. నావ ఒకరు కాదు, మొత్తం ప్రపంచమే ఒక పెద్ద అడుగులాగా, దాన్ని పారు చేయాలి కదా. तो मीठे बच्चों को कितनी खुशी होनी चाहिए, तुम्हारे लिए तो सदै खुशियां ही खुशी है. మీరు మధురైన పిల్లలు ఎంత ఖుషి ఉండాలి, మీ కొరకు ఎల్లప్పుడూ ఖుషినే ఖుషి. बेहद का बात तुमको पढ़ा रहे हैं, वाह ये तो कभी ना सुना ना पढ़ा. అనంతమైన తండ్రి మీకు చదువుపిస్తున్నారు, వా ఇది ఎప్పుడు వినను లేదు, చదువును లేదు. భగవాన్ వాచ్, मैं तुम रूहानी बच्चों को राजयोग सिखा रहा हूं, तो पूरी रीति सीखना चाहिए, धारण करनी चाहिए. భగవంతునొక మహావాక్యం, నేను ఆత్మిక పిల్లలకి రాజయోగాన్ని నేర్పిస్తున్నాను, పూర్తి నేర్చుకోవాలి, ధారణ చేయాలి. పూరీ రీతి పढ़ना चाहिए, पढ़ाई में नंबरवार तो सदैव होते. సంపూర్ణంగా చదవాలి కదా, చదువులో కూడా నంబర్వార్ ఎల్లప్పుడూ ఉంటారు. अपने को देखना चाहिए, मैं उत्तम माध्यम हूं या कनिष्ठ हूं. बाबा कहते अपने को देखो, मैं ऊंच पद पाने के लायक हूं, रूहानी सर्विस करता हूं. మనకి మనమే చూసుకోవాలి, నేను ఉత్తమంగా ఉన్నానా, మాధ్యమంగా ఉన్నానా, కనిష్టంగా ఉన్నానా. బాబా అంటారు, మిమ్మల్ని మీరు చూసుకోండి, నేను ఉత్తమైన పదవి తీసుకునేకి లాయక్గా ఉన్నానా, ఆత్మిక సేవ చేస్తున్నానా. क्योंकि बाबा कहते बच्चे सर्विसेबल बनो, फॉलो करो, मैं आया हूं सर्विस के लिए. ఎందుకంటే బాబా అంటారు, పిల్లలారా సేవాదారి కాండి, ఫాలో చేయండి, నేను వచ్చినాను సేవ కొరకు. रोज सर्विस करता हूं, इसलिए तो ये रथ लिया, इसका रथ बीमार पड़ता तो मैं इनमें बैठ मुरली पड़ता. ప్రతిరోజు సేవ చేస్తాను, అందుకే నేను ఈ రథాన్ని తీసుకున్నా. ఈ ఒక రథము అనారోగ్యమైతే నేను కూర్చొని మురళి వినిపిస్తాను. मुख से तो बोल नहीं सकते, तो मैं लिख कर देता, ताकि बच्चों के लिए मुरली मिस ना हो, मैं भी सर्विस पर हूं. నోటి ద్వారా చెప్పే కాలేదు అంటే రాసి ఇస్తాను, ఎందుకంటే పిల్లలకి మురళి మిస్ కాకూడదు, నేనైతే సేవలా ఉన్నాను కదా. ये है रूहानी सर्विस, तो तुम बच्चे भी बाबा की सर्विस में लग जाते हो. ఇదేంటి ఆత్మిక సేవ, మీరు పిల్లలు కూడా తండ్రి ఒక సేవలనే నిమగ్నంగా ఉంటారు. ऑन गॉड फादरली सर्विस, जो अच्छा पुरुषार्थ करते, अच्छी सर्विस करते, उनको महावीर कहा जाता. భగవంతున సేవకులు ఎవరు మంచిగా పురుషార్థం చేస్తారో, మంచిగా సేవ చేస్తారో వాళ్ళకి మహావీరులు అంటారు. देखा जाता है कौन महावीर है, जो बाबा के डायरेक्शन पर चलते हैं. बाप का फरमान है, अपने को आत्मा समझ भाई भाई को देखो. చూస్తాము ఎవరు మహావీరులు, బాబా డైరెక్షన్ అనుసారంగా నడుస్తారు. బాబా ఒక ఆజ్ఞ ఏంది, మిమ్మల్ని మీరు ఆత్మ అని తెలుసుకొని సహోదరుల్ని చూడండి. ये शरीर को भूल जाओ, बाबा भी शरीर को नहीं देखते. बाबा कहते मैं आत्माओं को देखता. ఈ శరీరాన్ని మర్చిపోండి, బాబా అంటారు నేను శరీరాన్ని చూడను. బాబా అంటారు నేను ఆత్మల్ని చూస్తాను.
बाकी ये तो ज्ञान है कि आत्मा शरीर बिगर बोल नहीं सकती, मैं भी इस शरीर में आया हूं, लोन लिया है. బాకీ ఇదైతే జ్ఞానం లేదు, ఆత్మ శరీరం లేదు అంటే మాట్లాడదు కదా. నేను కూడా శరీరంలో వస్తాను, లోన్ తీసుకుంటాను. शरीर साथ ही आत्मा पढ़ सकती, बाबा की बैठक यहाँ भ्रुकुटी में है, ये है अकाल तख्त, आत्मा अकाल मूर्त है. శరీరంతో ఆత్మ కూర్చొని చదువుతుంది, బాబా ఇక్కడ భ్రుకుటీలని కూర్చుంటారు. దీనికి అకాల సింహాసనం అంటారు. ఆత్మ అకాల మూర్తుడు కదా. ఆత్మ కబ్ చోటీ బడి నహీ హోతీ, శరీర్ చోటా బడా హోతా హై. ఆత్మ ఎప్పుడు కూడా చిన్నది పెద్దది కాదు, దేహం అయితే చిన్నది పెద్దది అవుతుంది. जो भी आत्माएं हैं उन सभी का तख्त है भ्रुकुटी, शरीर तो सभी के भिन्न भिन्न होते. ఎవరంతా ఆత్మలు ఉన్నారో వాళ్ళందరిది సింహాసనం భ్రుకుటినే. శరీరం అయితే రకరకాలుగా ఉంటాయి. किसका अकाल तख्त पुरुष का है, किसका अकाल तख्त स्त्री का है, किसका अकाल तख्त बच्चे का. बाप बच्चों को रूहानी ड्रिल सिखाते. కొందరు ఒక సింహాసనము పురుషుడైతే ఇంకా కొందరు సింహాసనం స్త్రీదే, కొందరిది చిన్న పిల్లలదే. బాగా కూర్చొని పిల్లలకి ఆత్మిక డ్రిల్ నేర్పిస్తున్నారు. जब कोई से बात करो तो पहले अपने को आत्मा समझे, हम आत्मा फलानी बाई से बात करते हैं. ఎప్పుడైనా ఎవరితో మాట్లాడినప్పుడు మిమ్మల్ని మీరు ఆత్మ అని తెలుసుకోండి, నేను ఆత్మ ఈ సహోదరునితో మాట్లాడుతూ ఉన్నాను. बाप का पैगाम देते कि शिव बाबा को याद करो, याद से ही जंग उतरनी. తండ్రికి సందేశం ఇస్తున్నాం, శివ బాబాని స్మృతి చేయండి, స్మృతిని ఇంకా తుక్కు దిగిజారిపోతుంది. सोने में जब अलाई पड़ती है तो सोने की वैल्यू ही कम हो जाता. तुम आत्माओं में भी जंग पड़ने से तुम वैल्यूलेस हो गए. బంగారులో ఖనిజంశాలు పడినప్పుడు బంగారు ఒక మహత్వము తగ్గిపోతుంది. మీ ఆత్మలో కూడా తుక్కు పడినప్పుడు వాల్యూ నశిస్తుంది కదా. आप फिर पावन बनना है, तुम आत्माओं को अब ज्ञान का तीसरा नेत्र मिला है ना. ఇప్పుడు మళ్ళా పావనం కావాలి. మీ ఆత్మలకి ఇప్పుడు జ్ఞానం అనే మూడో నేత్రం దొరికింది కదా. उस नेत्र से अपने बाई को देखो, बाई बाई को देखने से कर्मेंद्रिया चंचल नहीं हो. ఆ నేత్రం ద్వారా మీరు సహోదరుణ్ణి చూడండి. సహోదరుని చూసినప్పుడు కర్మేంద్రియాలు చంచలత్వాన్ని పొందదు. राज्य भाग्य लेना है, विश्व का मालिक बनना है तो ये मेहनत करो. बाई बाई समझ सबको ज्ञान दो. రాజ్య భాగ్యాన్ని తీసుకోవాలి అంటే, విశ్వానికి మాలికలు కావాలంటే ఈ శ్రమ చేయండి. సహోదరుడు సహోదరుడు అని తెలుసుకోవాలి. ₹2,000 received on phone pay. तो फिर ये आदत पक्की हो जाएंगी. सच्चे सच्चे ब्रदर्स तुम हो ना. మళ్ళా ఈ ఒక అలవాట పక్కా అయిపోతుంది. సత్యమైన సహోదరులు మీరందరూ కూడా. राज्य भाग्य लेना है, ये विश्व का मालिक बनना है तो ये मेहनत करो. రాజ్య భాగ్యాన్ని తీసుకోవాలి, విశ్వానికి మాలికలు కావాలంటే ఈ ఒక శ్రమ చేయండి. బాయి బాయి సమజ్ సభీకో జ్ఞాన్ దో. సహోదరుడు సహోదరుడు అని తెలుసుకొని అందరికీ జ్ఞానాన్ని ఇవ్వండి. తో ఫిర్ ఏ ఆదత్ పక్కీ హో జాయ్. మళ్ళా ఈ అలవాటు కూడా పక్కా అయిపోతుంది. सच्चे सच्चे ब्रदर्स तुम सभी हो, बाप भी ऊपर से आए हैं, तुम भी आए. సత్యమైన సహోదరులు మీరందరూ. బాబా కూడా పైన ఇంకా వచ్చినారు, మీరు కూడా వచ్చినారు. బాబా పిల్లలకి సహితంగా సేవ చేపిస్తున్నారు. सर्विस करने की बाप हिम्मत देते, हिम्मते बचे मदते बाप, तो ये प्रैक्टिस करनी चाहिए. సేవ చేసే ధైర్యం బాబా ఇస్తున్నారు. పిల్లలది ధైర్యం అయితే సహయోగం తండ్రిది. ఈ ఒక ప్రాక్టీస్ చేయండి.
मैं आत्मा बाई को पढ़ाता हूँ, आत्मा पढ़ती है ना. నేను ఆత్మ సహోదరునికి చదువుపిస్తున్నాను. ఆత్మ చదువుతుంది కదా. इसको स्पिरिचुअल नॉलेज कहा जाता जो रूहानी बाबा से ही मिलता. దీనికి ఆత్మిక జ్ఞానం అంటారు. ఆత్మిక తండ్రి ద్వారా దొరుకుతుంది. संगम पर ही बाबा आकर ये नॉलेज देते कि अपने को आत्मा समझो. तुम नंगे आए थे, फिर यहाँ शरीर धारण कर तुमने 84 पाठ बजाया. సంగమ యుగంలోనే బాబా వచ్చి ఈ జ్ఞానాన్ని ఇస్తారు. మిమ్మల్ని మీరు ఆత్మ అని గుర్తించుకోండి. రహితంగా మీరు వచ్చినారు, మళ్ళా ఇక్కడ దేహాన్ని ధరించినారు, 84 పాత్రాన్ని అభినయించినారు కదా. अब फिर वापस चलना है, इसलिए अपने को आत्मा समझ बाई बाई की दृष्टि से देखना, ये मेहनत करो. ఇప్పుడు మళ్ళా వాపసు వెళ్ళాలి. అందుకొరకు మిమ్మల్ని మీరు ఆత్మ సహోదర సహోదర అని దృష్టిలో చూడండి. ఈ ఒక శ్రమ చేస్తూ ఉండండి. अपने मेहनत करनी है, दूसरे से हमारा क्या जाता. चैरिटी बिगिन्स एट होम, अर्थात पहले खुद को आत्मा समझ फिर बाई को समझो. మీరు శ్రమ చేయండి, ఇతరుల గురించి మీకెందుకు. ఇంటనే ఫస్ట్ పాఠశాలగా చేసుకోండి. ఫస్ట్ ఆత్మ అని తెలుసుకోండి, తర్వాత సహోదరులకి చెప్పుతూ వెళ్ళండి. तो अच्छी रीति तीर लगेगा, ये जौहर बनना है. ఇప్పుడు మంచిగా బాణం నాటుతుంది, ఈ ఒక తీక్ష్ణత నింపుకోవాలి. मेहनत करेंगे तभी उच्च पद पाएंगे, इसमें कुछ सहन भी करना पड़ता. శ్రమ చేయాలి, అప్పుడే ఉన్నతమైన పదవి తీసుకుంటాం. దీంట్లో కొద్దిగా సహనం కూడా చేయాలి. जब कोई उल्टी सुल्टी बात बोले तो तुम चुप रहो, तुम चुप रहेंगे तो फिर दूसरा क्या करेगा. ताली 2 हाथ से बजती है. ఎవరైనా ఉల్టా సుల్టా మాట్లాడితే మీరు సైలెన్స్గా ఉండండి, అప్పుడు వాళ్ళు కూడా సైలెన్స్గా అయిపోతారు. చపాట్లు 2 చేట్ల జరుగుతుంది కదా. बच्चों को 1-2 का कल्याण करना है. बाबा समझाते, बच्चे सदैव खुशी में रहना चाहते हो तो मन मना. పిల్లలు ఒకరు ఇంకొకరు కళ్యాణం చేయాలి కదా. బాబా చెప్తున్నారు, పిల్లలారా ఎల్లప్పుడూ ఖుషీగా ఉండాలంటే మన్మనాభం. अपने को आत्मा समझ बाबा को याद करो, आत्मा ये तरफ देखो ना. మిమ్మల్ని మీరు ఆత్మ అని తెలుసుకుని బాబాని స్మృతి చేయండి, ఆత్మల్ని చూడండి. तो बच्चों को रूहानी यात्रा पर रहने की आदत डालनी तुम्हारे ही फायदे की बात है. పిల్లలకి ఆత్మిక యాత్రలో ఉండే అలవాటు చేయాలి, మీకే లాభం ఉంటుంది కదా. बाकी शिक्षा भाइयों को देनी. बाबा कहते मैं तुम आत्माओं को ज्ञान दे रहा हूं, आत्मा को ही देखता हूं. తండ్రి సహోదరులకి శిక్షణాన్ని ఇస్తుంటారు. బాబా అంటారు, నేను ఆత్మలకి జ్ఞానాన్ని ఇస్తాను, ఆత్మనే చూస్తాను. मनुष्य मनुष्य से बातें करेंगे तो उनके मुंह देखेंगे ना. तुम आत्मा से बात करते हो तो आत्मा को ही दे. మనుషులతో మాట్లాడితే ముఖం చూస్తారు కదా. మీరు ఆత్మలు మాట్లాడుతున్నారంటే ఆత్మని చూడాలి. बल शरीर द्वारा ज्ञान देते हो, परंतु इसमें शरीर का बांध तोड़ देना है. तुम्हारी आत्मा समझती परमात्मा बाप हमको ज्ञान दे रहे हैं. భలే శరీరం ద్వారా జ్ఞానం ఇయ్యొచ్చు, అయితే శరీరం ఒక భానాన్ని వదలాలి. ఆత్మ అని తెలుసుకోండి, పరమాత్మ తండ్రి జ్ఞానం ఇస్తూ ఉన్నారు. बाप भी कहते आत्माओं को देखना, आत्माएं भी कहते हम परमात्मा बाप को देख रहे हैं. బాబా కూడా అంటున్నారు, ఆత్మల్ని చూడండి. ఆత్మలే అంటారు, మేము పరమాత్మ తండ్రిని చూస్తున్నాము. उनसे नॉलेज ले रहे हैं, इसको कहा जाता स्पिरिचुअल ज्ञान की लेन देन. आत्मा के साथ आत्मा में ही ज्ञान है. వాళ్ళ ద్వారానే మనం జ్ఞానం తీసుకుంటున్నాం. దీనికంటారు
ఆధ్యాత్మిక జ్ఞానం ఇచ్చేది తీసుకునేది. ఆత్మ ఆత్మతో, ఆత్మలోని జ్ఞానం ఉంది కదా. आत्मा को ही ज्ञान देना, ये जैसे जौहर है, तुम्हारे ज्ञान में ये जौहर भर जाए. ఆత్మానికి జ్ఞానాన్ని ఇవ్వాలి. ఇది ఒక తీక్ష్ణత. మీలో జ్ఞానము అనే తీక్ష్ణత నింపుకోవాలి. तो किसको भी समझाने से जब तीर लग जाएगा, बाप कहते हैं प्रैक्टिस करके देखो तीर लगता है या नहीं. ఎవరికైనా మీరు చెప్పినప్పుడు తక్షణము నాటుతుంది. బాబా కూడా అంటున్నారు, ఈ అలవాటు చేసి చూడండి, బాణం తగులుతుందా లేదా. ये नया टेव डालनी है तो फिर शरीर का बाहर निकल जाएगा, माया की तूफान कम आएंगे. ఈ కొత్త ఒక లక్ష్యాన్ని ఉంచుకోండి, శరీర బాణాన్ని తీయ, మాయ ఒక తుఫాను కూడా తక్కువ లేదు. बुरे संकल्प नहीं आएंगे, क्रिमिनल ఐడి नहीं रहेगा. చెడు సంకల్పాలు రాదు, వికారం అయితే రానే రాదు. हम आत्मा ने 84 का चक्कर लगाया, अब नाटक पूरा होता है. మనము ఆత్మ 84 చక్రాలు వేసినాం, ఇప్పుడు నాటకం పూర్తి అయింది. आप बाबा की याद में रहना, याद से ही तमो प्रधान से सतो प्रधान पर, సతో ప్రధాన్ దునియాకే మాలిక్ బన్ జాయ్. ఇప్పుడు బాబాని స్మృతి చేస్తూ ఉండాలి. స్మృతి ద్వారా తమో ప్రధానం నుండి సతో ప్రధానం అవుతాం. సతో ప్రధానమైన ప్రపంచానికి మాలికలైతాము. कितना सहज है, बाबा जानते बच्चों को ये शिक्षा देना भी मेरा पार्ट है, कोई नया बात. ఎంత సహజం కదా. బాబా కూడా తెలుసు పిల్లలకి శిక్షణాన్ని ఇవ్వాలి, ఇది నా ఒక పార్ట్. ఇది కూడా ఏం కొత్త విషయం కాదు కదా. हर 5000 वर्ष बाद हमको आना होता, मैं बांधायमान हूं. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత నేను రావాల్సిందేదే, నేను కూడా బంధితుడిగా ఉన్నాను. बच्चों को बैठ समझाता हूं, मीठे बच्चे रूहानी यात्रा में रहो तो अंत मते सोगते हो जाएंगे. పిల్లలకి కూర్చొని నేను చెప్తున్నాను, మధురమైన పిల్లలారా ఆత్మిక స్మృతిలో ఉంటండి, అప్పుడు అంత్యమతే, అంతిమ మంది ఎలా ఉంటుందో మన ప్రాప్తి గతి కూడా అలాగే ఉంటుంది. ये अंतकाल है, मामी कम याद करो तो तुम्हारी सद्गति हो जाए, याद की यात्रा से पार मजबूत हो जाए. ఇది అంత్యకాలం. నా ఒక్క స్మృతిలో ఉండండి, అప్పుడు మీకు సద్గతి దొరుకుతుంది. స్మృతి యాత్రాన్ని పొందినప్పుడు గట్టిగా అవుతారు. ये देही अभिमानी बनने की शिक्षा एक ही बार तुम बच्चों को मिलता, कितना వండర్ఫుల్ జ్ఞాన है. ఈ ఆత్మ అభిమానిగా ఉండే శిక్షణ ఒకేసారి పిల్లలకి దొరుకుతుంది. ఇది కూడా ఎంత ఆశ్చర్యమైన జ్ఞానం కదా. बाबा वंडरफुल है तो ज्ञान, बाबा का ज्ञान भी वंडरफुल है, कब कोई बता ना सके. బాబా ఆశ్చర్యంగా ఉంటే బాబా ఇచ్చే జ్ఞానం కూడా ఆశ్చర్యంగా ఉంటుంది, ఇది ఎవరు చెప్పలేరు. अभी वापस चलना है, इसलिए बाबा कहते मीठे बच्चों ये प्रैक्टिस करो, अपने को आत्मा समझ, आत्मा को ज्ञान. ఇప్పుడు ఈ అలవాట చేసుకోవాలి. అందుకే బాబా అంటారు, మధురమైన పిల్లలారా ఈ ఒక అలవాట చేసుకోండి, మిమ్మల్ని మీరు ఆత్మ అని తెలుసుకొని ఆత్మానికి జ్ఞానాన్ని ఇయ్యండి. तीसरे नेत्र से बाई बाई को देखना, यही बड़ी मेहनत है ना. మూడో నేత్రం ఇంకా సహోదరుడు సహోదరుని చూడాలి, ఇదే పెద్ద శ్రమ కదా. ये है तुम ब्राह्मणों का सर्वोत्तम ऊंचते ऊंच कुल, इस समय तुम्हारा जीवन अमूल्य है, इसलिए इस शरीर के भी संभाल करना है. ఇదేంటి బ్రాహ్మణులది సర్వోత్తమమైన కులం, ఈ సమయము మీ జీవితం కూడా అమూల్యంగా ఉంది, అందుకే ఈ శరీరం కూడా సంభాలన చేయండి. तमो प्रधान होने कारण शरीर की आयु भी कमी हो गई, अब तुम जितना योग में रहेंगे उतनी आयु बढ़ेंगी.
తమో ప్రధానం అయిందే కారణము శరీరం యొక్క ఆయుష్ కూడా నశించిపోయింది. ఇప్పుడు మీరు ఎంత యోగం చేస్తారో అంత ఆయుష్ పెరుగుతూ వెళ్తుంది. तुम्हारी आयु बढ़ते बढ़ते 150 वर्ष हो जाएंगे सतयुग में, इसलिए शरीर की भी संभाल कर. మీ ఒక ఆయుష్ పెరుగుతూ పెరుగుతూ 150 సంవత్సరాలు అయిపోతుంది సత్యుగంలో. అందుకొరకు ఈ శరీరాన్ని కూడా సంపాలన చేయాలి. ऐसे नहीं, ये तो मिट्टी का पुतला है, कहाँ कलास हो जाए, नहीं इसको जीते रखना है. అలా కూడా కాదు, ఇది మట్టి బొమ్మ, ఇది ఎక్కడైనా సమాప్తి అయిపోని లేదు, ఎల్లెప్పుడు కూడా బతికిండండి. ये अमूल्य जीवन है, कोई बीमार होता तो उसे तंग नहीं होनी चाहिए. ఇది అమూల్యమైన జీవితం, ఎవరికైనా అనారోగ్యం అయితే ఇబ్బంది పడద్దండి. उनको भी बोलो शिव बाबा को याद करो, जितना याद करेंगे उतना उनके पाप कटते जाए. వాళ్ళకు కూడా చెప్పండి, శివ బాబాని స్మృతి చేయండి, ఎంత స్మృతి చేస్తారో అంత పాపాలు నశిస్తుంది. उनकी सर्विस करनी चाहिए, जीते रहे शिव बाबा को याद करते रहे. వాళ్ళ సేవ కూడా చేయండి, బతికిన్ని శివ బాబాని స్మృతి చేస్తూ ఉన్ని. ये समय तो रहती है, हम बाबा को याद करते, आत्मा याद करती बाबा से वर्षा पाने. ఈ తెలివైతే ఉంది కదా, మనం బాబాని స్మృతి చేయాలి. ఆత్మ స్మృతి చేస్తుంది బాబా నుండి వారసత్వాన్ని పొందుకునేదానికి. अच्छा, मीठे मीठे सिकिलदे बच्चों प्रति माता पिता बाप दादा का नंबरवार पुरुषार्थ अनुसार याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारण కొరకు ముఖ్య సారం. अपने को देखो, मैं पुरुषोत्तम में पुरुष हूँ, उत्तम हूँ, मध्यम हूँ या कनिष्ठ हूँ. మిమ్మల్ని మీరే చూసుకోండి, నేను పురుషార్థంలో ఉత్తమంగా ఉన్నానా, మధ్యమంగా ఉన్నానా, లేదు కనిష్టంగా ఉన్నానా. मैं ऊंच पद पाने लायक हूँ, मैं रूहानी सर्विस करता हूँ. నేను ఉన్నతమైన పదవి తీసుకునేదానికి లాయక్గా ఉన్నానా, నేను ఆత్మిక సేవ చేస్తున్నానా. రెండోది, तीसरे नेत्र से आत्मा बाई को देखो, बाई बाई समझ सबको ज्ञान दो. మూడో నేత్రం ద్వారా ఆత్మ సహోదరుని చూడండి, సహోదర సహోదర అని తెలుసుకొని అందరికీ జ్ఞానాన్ని ఇవ్వండి. आत्मिक स्थिति में रहने की आदत डालो तो कर्मेंद्रिया चंचल नहीं होती. ఆత్మిక స్థితిలో ఉండే ఒక అలవాట చేసుకోండి, అప్పుడు కర్మేంద్రియాలు చంచలత్వాన్ని చెయ్యదు. ఈరోజు వరదానం. ब्रह्मा बाप समान महान त्याग से महान भाग्य बनाने वाले फरिश्ता सो विश्व महाराजन बा. బ్రహ్మా బాబా సమానం మహాత్యాగంలో కూడా మహాభాగ్యాన్ని చేసుకునే వాళ్ళు फरिश्ता सो विश्व महाराजा भव. फरिश्ता सो विश्व महाराजन बनने का वरदान इन्हीं बच्चों को प्राप्त होता है, जो ब्रह्मा बाबा के हर कर्म रूपी पदम के पीछे कदम उठाने वाले, जिनका मन बुद्धि संस्कार सदा बाबा के आगे अर्पित है. फरिश्ता निंका विश्व महाराजा अయ్యే వరదానం ఆ పిల్లలకి ప్రాప్తి అవుతుంది ఎవరు బ్రహ్మ బాబా ప్రతి కర్మం అనే అడుగు పైన అడుగు ఉంచుతూ వెళ్తారు. అంటే వాళ్ళొక మనస్సు బుద్ధి సంస్కారం ఎల్లప్పుడూ బాబా ముందు సమర్పితులుగా ఉంటుంది. जैसे ब्रह्मा बाबा ने इसी महात्याग से महान भाग्य प्राप्त किया, अर्थात नंबर 1 संपूर्ण फरिश्ता और नंबर 1 विश्व महाराजन बने. ఎలాగా బ్రహ్మ బాబా ఈ మహాత్యాగం నుండి మహాభాగ్యాన్ని ప్రాప్తి చేసుకున్నారు అంటే నంబర్ 1 సంపూర్ణ ఫరిష్తా నుండి నంబర్ 1 విశ్వ మహారాజులుగా అయినారు. ऐसे फॉलो फादर करने वाले बच्चे ही महात्यागी व सर्वस्व त्यागी हो.
ఇలాగా ఫాలో ఫాదర్ చేసే పిల్లలే మహాత్యాగి సర్వస్వ త్యాగిగా ఉంటారు. संस्कार रूप से भी विकारों के अंश का त्याग करें. సంస్కారం అనే వికారాల ఒక అంశాన్ని కూడా త్యాగం చేస్తారు. స్లోగన్ अभी सब आधार टूटते हैं इसलिए एक बाबा को अपना आधार बना. ఇప్పుడు అన్ని ఆధారాలు కూడా ఇరిగిపోతాయి, అందుకొరకు ఒక్క బాబాని మీ ఆధారంగా చేసుకోండి. अपने शक्तिशाली मनसा द्वारा सकाश देने की सेवा करो. మీ శక్తిశాలి మనసా ద్వారా సకాశం ఇచ్చే సేవ చేయండి. इतनी सारी प्रकृति को परिवर्तन करना तमोगुणी संस्कारों वाली आत्माओं के तमोगुणी वाइब्रेशन को बदलना और स्वयं को भी ऐसे कूने नाहिक वाइब्रेशन के वायुमंडल से सेफ रखना. మొత్తం ప్రకృతిని పరివర్తన చేయాలి. తమోగుణి సంస్కారం ఉండే ఆత్మల్ని కూడా తమోగుణి వైబ్రేషన్ ఇంకా పరివర్తన చేయాలి. స్వయము కూడా ఈ చంపుకునే ఆటని ఇంకా వైబ్రేషన్ వాయుమండలం ఇంకా సురక్షితంగా ఉంచుకోవాలి. तथा उन आत्माओं को सहयोग देना इस विशाल कार्य के लिए मनसा को शुभ भावना से संपन्न शक्तिशाली बने. అంటే ఆ ఆత్మలకి కూడా సహయోగాన్ని ఇవ్వాలి. ఈ విశాలమైన కార్యం కొరకు మనస శుభ భావనని ఇంకా సంపన్నంగా శక్తిశాలిగా తయారు చేసుకోండి. ఓం శాంతి.